హలో ఆల్, ఎలా ఉన్నారు మీరందరూ చాలా బాగున్నారు అని అనుకుంటున్నాము. మేము కూడా చాలా బాగున్నాము. ఈ రోజు అయితే సాటర్డే. మనం ఈ రోజు వెళ్ళబోయేది స్కై జోన్ అంటే ఇండోర్ ట్రాంపోలిన్ పార్క్. అంటే కిడ్స్ అండ్ పెద్దవాళ్ళు కూడా లోపల జంప్ చేయొచ్చు ఆ ట్రాంపోలిన్స్ మీద. అలాగే రోప్స్ తో యాక్టివిటీ, చాలా యాక్టివిటీస్ ఉంటాయి. మనం ఇక్కడికి ఎందుకు వెళ్తున్నాము, ఈ రోజు స్పెషల్ ఏంటి, ముందు చూద్దాము. ఈ రోజు తమన్వి వాళ్ళ ఫ్రెండ్ ది బర్త్డే పార్టీ స్కై జోన్ లో కండక్ట్ చేస్తున్నారు. సో దానికోసం అని చెప్పేసి మేమందరం వెళ్తున్నాము. నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, తమన్వి వాళ్ళ ఏజ్ గ్రూప్ పిల్లలకి బర్త్డే పార్టీస్ చేసినప్పుడు అవుట్ మోస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తున్నారు అంటే, అక్కడ తెచ్చిన కేక్ కాదు, అక్కడ పెట్టే ఫుడ్ కాదు, గిఫ్ట్స్ కాదు, రిటర్న్ గిఫ్ట్స్ కాదు, ఏమీ కాదు. పిల్లలు ఎంత బాగా ఎంగేజ్ అయ్యారు, ఎంత బాగా ఆడుకున్నారు, వాళ్ళు ఎన్ని మెమరీస్ కలెక్ట్ చేసుకున్నారు, అదే ఇంపార్టెంట్. సో మా ప్రీవియస్ వీడియో చూసుంటే మేము కూడా జిమ్నాస్టిక్స్ లో పార్టీ కండక్ట్ చేసాము. అలాగే తమన్వి ఫ్రెండ్స్ అందరూ కూడా చీజ్ అని ఇండోర్ గేమింగ్ జోన్, అది కూడా స్టార్స్ అండ్ స్ట్రైడ్స్ అని ఇలాంటి వాటిలో ఎక్కువ చేస్తున్నారు ఈ మధ్యన. ఇప్పుడు స్కై జోన్ లో చేస్తున్నారు. స్కై జోన్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు కదా కిడ్స్. సో బాగా ఎంజాయ్ చేస్తారని స్కై జోన్ కి వచ్చేసాము. సో పిల్లలందరూ కూడా వస్తున్నారు ఒకళ్ళు. బాగా ఎక్సైటెడ్ గా ఉంది తమన్వి అయితే. ఇండోర్ ట్రాంపోలిన్ పార్క్, కమ్ అండ్ ఫ్లై విత్ us. సో ఇక్కడ పార్టీ చెక్ ఇన్ చేయాలి. Do you guys not wait for security? You did? Look the corner around and wait. What section is that? 28. 28. They're నాకు ఇలా అబ్జర్వర్ బ్రాండ్ వేసారు. వాళ్ళ ఫ్రెండ్స్ ని చూసి తమన్వి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. అంటే స్కూల్లో క్లాస్ రూమ్ లో కాకుండా బయట వాళ్ళ ఫ్రెండ్స్ ని మీట్ అవ్వడం అన్నది వాళ్ళకి ఆ కిక్కే కిక్. వాళ్ళు ఈ టైప్ ఆఫ్ సాక్స్ ఇచ్చారు. ఇది మాత్రమే వేసుకుని వెళ్ళాలి లోపలికి. అంటే అప్పుడు జంపింగ్ చేసినప్పుడు స్కిడ్ అవ్వకుండా, లేదంటే ఆ సర్ఫేస్ కి తగ్గట్టు ఉండే సాక్స్ ఇది. డెఫినెట్ గా అందరూ ఇది వేసుకునే వెళ్ళాలి లోపలికి. అంశు దాన్ని చూసుకో, నేను షూస్ అక్కడ పెట్టేసి వస్తా. స్టార్టింగ్ అయితే ఇట్లాంటి గేమ్ ఉంది. ఇక్కడ జంప్ చేస్తూ వీళ్ళు బాస్కెట్ బాల్ లాగా చేయొచ్చు. ఇది మెయిన్ ట్రాంపోలిన్ ఏరియా. ఇక్కడైతే ఇంకా జంప్ చేయడం ఒక్కటే, వేరే గేమ్స్ అవి ఉండవు ఇక్కడ. ఇంకా పిల్లలైతే ఇక్కడ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఇక్కడ జంప్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళకైతే టైం తెలీదు, బోర్ కట్టదు అనుకుంటా. ఇక్కడ పెద్దవాళ్ళు అయితే హ్యాపీగా పిల్లల్ని వదిలేసి, అక్కడ చైర్స్ ఉన్నాయి, కూర్చుని రిలాక్స్ అవ్వచ్చు. ఈ యాక్టివిటీ అయితే ఇట్లా స్టెప్స్ ఎక్కి హైట్ లో ఉన్న ఈ ర్యాంప్ మీదకి ఎక్కి పైనుంచి దూకచ్చు ఆ సాఫ్ట్ సర్ఫేస్ మీదకి. దెబ్బలేమి తగలవు. అక్కడ స్క్విషీ ఆ స్పాంజ్ బ్లాక్స్ ఉన్నాయి కదా, ఎవరికైతే పైన హైట్ నుంచి జంప్ చేయాలని కోరుకుందో వాళ్ళు ఇక్కడ చెయ్యొచ్చు ఈ యాక్టివిటీ.
ఇదంతా జంపింగ్ అంతా చేసే ప్లే ఏరియా. అండ్ ఇక్కడైతే పేరెంట్స్ పెద్దవాళ్ళు కూర్చొని రిలాక్స్ అయ్యే సిట్టింగ్ ప్లేస్. అండ్ ఆ పైన అంతా మాత్రం బర్త్డేస్ అండ్ వేరే సెలబ్రేషన్స్ కి ప్లేస్ మాట. మా జనరేషన్ అప్పుడైతే చిన్నప్పుడు ఇట్లా గోడలెక్కి ఇట్లా చేసేవాళ్ళం. ఇప్పుడు పిల్లలు అయితే ఇలా ట్రాంపోలిన్ పార్క్స్ కి వచ్చి ఇలా ఎక్కి ఇలాంటి యాక్టివిటీస్ అన్ని చేస్తున్నారు. ఈ గేమ్ ఏమో, ఈ రూల్స్ ఏంటో నాకు తెలియదు, కానీ ఈ గేమ్ అయితే చాలా ఇంటెన్సిటీతో కొట్టుకుంటున్నారు ఒకళ్ళతో ఒకళ్ళు బాల్ తోటి. మీకు ఎవరికైనా ఈ గేమ్ గురించి తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. ఈ కంగారులో హవీష్ కి చేతికి దెబ్బ తగిలేసింది. బాస్కెట్ బాల్ తో ఆడుతున్నప్పుడు ఆ బాస్కెట్ బాల్ గట్టిగా వచ్చి చేతికి తగిలిందంట, పెయిన్ వస్తుంది అన్నాడు. బర్త్డే గర్ల్ తో మ్యాండేటరీ ఫోటోషూట్ ఇది. మన బర్త్డే సెలబ్రేషన్ రైట్ సైడ్ ఉన్న పార్టీ హాల్లో జరుగుతుంది సెలబ్రేషన్. సో బర్త్డే సెలబ్రేషన్ కి టైం అయ్యింది అని పిలవగా ఒక హాఫ్ అన్ అవర్ ముందే స్టార్ట్ చేసి పిలుస్తూ ఉన్నారు. అందరూ ఒకళ్ళొక్కళ్ళు వెళ్తున్నారు. ఈ రోజు పార్టీలో మనకి ఒక మంచి టిప్, నాకు నచ్చింది విషయం ఏంటి అంటే ఈ బర్త్డే కేక్. ఇది సింగిల్ కేక్ లా కాకుండా డిఫరెంట్ కప్ కేక్స్ ఉన్నాయి, ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క డిజైన్ తోటి. సో దట్ వాళ్ళు కేక్ కట్ చేయకుండా డైరెక్ట్ గా క్యాండిల్ ఊదేసి ఆ కప్ కేక్స్ ని ఒకరికి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సింగిల్ బర్త్డే కేక్ కట్ చేయడం కన్నా ఈ ఐడియా చాలా నచ్చింది. ఆ తర్వాత డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా చాలా ఈజీ. అంటే మనం కట్ చేసినప్పుడు ఒక పీస్ పెద్దది చిన్నది అన్ని ఈవెన్ గా అది ఒక పెద్ద పనిలా కూడా ఉంటుంది. ఆ గొడవ ఏమీ లేకుండా ఇది చాలా బాగుంది.
ఇప్పటితో అయితే ఈ బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయినాయి. అండ్ స్కై జోన్ లో కూడా ఇంకొంచెం సేపు ఆడుకుని సెలబ్రేషన్స్ అయిన తర్వాత అప్పుడు బయటకు వచ్చాము. అగైన్ వి విల్ కమ్. తమన్వికి అయితే ఇంటికి వెళ్ళాలని లేదు, అప్పుడే తీసుకెళ్లిపోతున్నారా అని ఏడుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.